హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకి పెన్షన్ తొలగిస్తున్నారంటూ నానా హడావుడి చేస్తున్నారు కొంతమంది. ఎస్, నేను ఒప్పుకుంటా, కొంతమంది అర్హులైనటువంటి కూడా నోటీసులు పంపు ఈయన ఇవ్వకుండా ఏదో చేశారంట. బట్ కొండపల్లి శ్రీనివాస్ మంత్రి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. ఒక్క అర్హులకు కూడా తొలగించం, ఏదైనా పొరపాటుగా జరిగితే సరిదిద్దుకుంటాం. బట్ వైసీపీ హయాంలో ఎవరికైతే దివ్యాంగులు కాకుండా దివ్యాంగులను రాపించుకొని సర్టిఫికేట్లు తీసుకొని ఇప్పుడు పొందుతున్నారు పింఛను, వాళ్ళకి మాత్రం ఆపుతాం, చెక్ చేస్తున్నారు. ఆ చెక్ చేసిన దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టారు, అగ్రి. బట్ వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఎవడ్రా వాడంటే సత్యసాయి జిల్లా చెందినటువంటి రమేష్ అలియాస్ మాస్ పుష్ప అంట. అమ్మ జీవితం అనకూడదు కానీ ఆ దిక్కుమాలిన పుష్ప సినిమా వచ్చి కంపు కంపు చేసింది రా బాబు. ఎవడిని పడితే వాడిని హీరో అంటూ, ఎవడ పడితే పుష్ప అంటూ పెంట చేసి వచ్చారు. నిజంగా సీరియస్లీ చిరాకు వస్తుంది నాకైతే. పిల్లలు అలాగే పాడయి, ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఇలాగ అయిపోయి, అదేంటంటే ఏదోటి చేసి తగ్గేది అంటే ఓవర్ యాక్షన్. ఇతను వైసీపీ వీరాభిమాని, భయంకరంగా జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశాడు, హడావుడి చేశాడు క్యాండిడేట్. చేతుని లోపల పెట్టుకుని ఈ చెయ్యి చూపిస్తూ, నేను దివ్యాంగుడిని, వైసీపీ నాకు పెన్షన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు వచ్చాక 6,000 ఇస్తాడు, ఇప్పుడు అసలు ఏమి ఇవ్వటాన్ని తీసేశారని చెప్పి హడావుడి చేశాడు. తీరా చూస్తే అతను సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన ఫేమస్ అనమాట. బ్రహ్మాండ బొక్క ఆ చుట్టుపక్కల తెలిసినట్టు ఉన్నాడు. మొత్తానికి మనోడు ఘనకార్యాలు అన్నీ బయటపడ్డాయి, వాడికి అన్ని బాగానే ఉన్నాయి అని. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు సోషల్ మీడియాలో, పాపం వాడి కోరిక ఎందుకు కాదన్నాడు, ఆ కుడి చేయి తీసేసి దివ్యాంగులకి పెన్షన్ ఇవ్వని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది వాడు దొరికితే వాడిని వదలదు, ఇటువంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు లోపలే అంటున్నారు. ఇంకొంతమంది ఏడ దొరుకుతారా ఈ వైసీపీకి ఇటువంటి వాళ్ళు అంతా, ఆ జులాయి సినిమాలో కదా అన్నట్టు తప్పు చేసి ఈజీగా దొరికిపోతారన్నట్టు, దొంగతనం చేసి ఈజీగా దొరికిపోతారన్నట్టు ఈ వైసీపీ బ్యాచ్ మొత్తం అలాగే ఉంటారు. ఏదో ఒక దిక్కుమాల పని చేస్తారు, ఓవరాక్షన్ చేస్తారు, పోస్టులు పెడతారు, వీడియోలు చేస్తారు. తీరా చూస్తే ఇదేంద్ర ఇట దొరికిపోయాడు అన్నట్టుగా ఉంటాయి. ఇది కూడా అదే. దేనిలో జగన్ కోటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటేస్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు? దేనిలో జగన్ కోటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటేస్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు? దేనిలో జగన్ కోటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటేస్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు?